హాయ్ ఫ్రెండ్స్, నేను సంధ్య. ఈరోజు మనం ఒక్క క్షణం కూడా వదులుకోకుండా హృదయం గట్టిగా కొట్టుకునేలా మాట్లాడబోతున్నాం. మీరెప్పుడైనా ఆ గన్నెలు మూసుకుపోయి, శరీరం మొత్తం వణికిపోయి, ఆమె పూర్తిగా మీ చేతుల్లో కరిగిపోయినట్టు భావించారా? ఆ క్షణంలో మంచం మీద అంతా ఒక్కసారిగా తడిసిపోయిన అనుభూతి? అది నిజమైన మ్యాజిక్ కదా! చాలామంది అబ్బాయిలు తమ పని ముగించేసి త్వరగా నిద్రపోతారు. కాని నిజంగా ఆమెను ఆ ఉచ్ఛస్థితికి తీసుకెళ్లగలిగారా? ఆమె కళ్లలో ఆ ఆనందం, ఆ థాంక్స్ అనే చూపు, అది మీకు తెలుసా? ఈరోజు నేను మీతో షేర్ చేసేది కేవలం సమాచారం కాదు. ఇది మీ ప్రేమికుడిగా, భాగస్వామిగా మీరు ఎంత గొప్పగా ఉండగలరో చూపించే ఒక అవకాశం. చివరి వరకు ఉండండి, ఎందుకంటే ఈ రహస్యం మీ జీవితాన్ని మార్చేసేలా ఉంటుంది. మొదటగా ఫోర్ప్లే గురించి మాట్లాడదాం. అమ్మాయిలు సరిగ్గా ఉత్తేజపరిచినప్పుడు వారి శరీరం సహజంగానే ఒక మృదువైన, సున్నితమైన ద్రవాన్ని విడుదల చేస్తుంది. దీన్ని సహజ కందన అంటారు. ఇది సంభోగాన్ని చాలా సాఫీగా, ఆనందదాయకంగా మారుస్తుంది. మీరు ఆమె సున్నితమైన భాగాలను మెల్లగా, ప్రేమగా తాకినప్పుడు ఆమె శ్వాస వేగంగా అవుతుంది. శరీరం కొద్దిగా వణుకుతుంది. ఆ క్షణంలో ఆమె లోపల ఒక ప్రత్యేకమైన కోరిక మేల్కొంటుంది. ఇక్కడే నిజమైన మ్యాజిక్ మొదలవుతుంది. మీరు ఆమెను మరింత లోతుగా ప్రేమిస్తూ, ఆమె హాట్స్పాట్లను సరిగ్గా గుర్తించి, సహనంతో కొనసాగించినప్పుడు ఆమె శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఆమె పట్టు మీ మీద బిగుసుకుపోతుంది. ఆ ప్రాంతం గతం కంటే ఎక్కువ వెచ్చగా, తడిగా మారుతుంది. ఆమె స్వరం, ఆమె కదలికలు అన్నీ ఆమె భావప్రాప్తి దగ్గర్లో ఉందని చెబుతాయి. ఆ క్షణంలో మీరు ఆమెను పూర్తిగా నియంత్రణలో ఉంచినట్టు భావిస్తారు. అది అద్భుతమైన అనుభూతి. సంభోగం సమయంలో ఆమె చాలా ఎక్కువగా సంతృప్తి చెందినప్పుడు మరింత ఎక్కువ ద్రవం ప్రవహిస్తుంది. మీరు దాన్ని సులభంగా గమనిస్తారు. అంతా చాలా తడిగా, వెచ్చగా అనిపిస్తుంది. ఇది ఆమె నిజంగా ఉచ్ఛస్థితికి చేరుకుందని సూచిస్తుంది. కొందరు మహిళల్లో ఇది మరింత ఎక్కువగా ఒక్కసారిగా విడుదలవుతుంది. దీన్ని స్క్వర్టింగ్ అంటారు. ఇది ఆమె శరీరం నుండి సహజంగా జరిగే ప్రక్రియ. చాలా ఆనందకరమైనది. ఇది జరిగినప్పుడు ఆమె శరీరం పూర్తిగా విశ్రాంతి పొంది ఒక అద్భుతమైన రిలీజ్ అనుభవిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది ప్రతి అమ్మాయికి ఒకేలా జరగదు. కొందరికి ఇది సులభంగా వస్తుంది, కొందరికి మరింత సమయం, ప్రేమ, సహనం కావాలి. మీరు త్వరగా ముగించేస్తే ఆమె ఆ స్థాయికి చేరలేకపోవచ్చు. అందుకే ఆమె శరీరాన్ని ఒక మనోహరమైన వాయిద్యంలా భావించండి. దాన్ని సరిగ్గా ప్రేమతో వాయించాలి. ఆమె ప్రత్యేకమైన సున్నితత్వాలను కనుగొనండి. ఆమెను మానసికంగా, శారీరకంగా సిద్ధం చెయ్యండి. ఆరోగ్యం, ఆహారం, మానసిక సంతృప్తి ఇవన్నీ కూడా ముఖ్యమే. ఆమె పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆ బంధం మరింత లోతుగా, బలంగా మారుతుంది. అది కేవలం శారీరకం కాదు, హృదయపూర్వకమైన, ఆధ్యాత్మికమైన అనుబంధం. మీరు ఆమెకు ఇచ్చిన ఆ ఆనందం ఎప్పటికీ మరచిపోలేరు. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ లైఫ్ను మరింత మధురంగా మార్చుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్తోనే మనం మరిన్ని అందమైన టాపిక్స్తో మీ ముందుకు రాగలం. నేను చేస్తున్న వీడియోస్ మీకు ఉపయోగంగా అనిపిస్తే మీ సహాయం చాలా అవసరం. ఛానల్ గ్రో అవ్వాలంటే మీ సహాయం చాలా అవసరం. స్కాన్ చేసి సపోర్ట్ చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమే నా బలం. నాకు హెల్ప్ చేసిన చిలవేణి పీని నీకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ప్రేమతో మీ సంధ్య. బాయ్ బాయ్.